ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని మాట్లాడుకోబోతుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి గాడిద మీద ఎక్కి వచ్చేటువంటి యొక్క సన్నివేశం అనగా మతల ఆదివారం మనందరం కూడా చాలా చక్కగా జరుపుకునేటువంటి సమయంలో నైజీరియాలో మన సహోదరులు తమ యొక్క రక్తాన్ని అక్కడ చిందించడం జరిగింది. అనేక మందిని చంపడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కనుక నైజీరియా ప్రాంతంలో ఇంచుమించు సగం ముస్లిమ్స్ అలానే సగం మంది క్రైస్తవులు ఉంటారు. అయితే కనుక చాలా గొప్ప వారు చెప్పినటువంటి ఒక ఆలోచన ఏంటంటే కనుక ఆ దేశం నైజీరియా దేశం ఎలా అయినా సరే ఒక ముస్లిం కంట్రీగా పిలువబడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆ ప్రాంతంలోని అనేక మంది క్రైస్తవులను హింసించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరు ఊహించిన విధంగా మతల ఆదివారం అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి ప్రవేశించి నిద్రపోతున్న వారిని ఆకస్మికంగా వారిపై దాడి చేసి వారిని చంపడం జరిగింది. ఆ విధంగా ఇంచుమించు 56 మంది క్రైస్తవులు ఆ రాత్రి వేళ ప్రాణాలు కోల్పోయారు. అది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం మార్చి నెల 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయంలో ఇంచుమించు 126 మంది క్రైస్తవులు చనిపోయారనేటువంటి వార్త తెలిసి నా హృదయం ఎంతో దుఃఖించింది. మామూలు లెక్కల ప్రకారం ఆ ప్రాంతం నుంచి ఇంచుమించు 7,000 మంది క్రైస్తవులు వలసపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇష్టానుసారంగా ట్రక్కులతో తొక్కించడం, అలానే ఎలా పడితే అలా దొరికిందే అవకాశం అని చెప్పి క్రైస్తవులను చంపడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో చాలా దాడులు జరుగుతుంటున్నాయి. మీరు గమనించండి, పోయిన ఈస్టర్ రోజున మన యొక్క ఉత్తర రాష్ట్రాలు ఏమైతే ఉన్నాయో ఒక ప్రాంతంలో ఈస్టర్ ఆరాధన జరుగుతుండగా కొంతమంది ఆ చర్చిలోనికి ప్రవేశించి క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం, బెదిరించడం మనం చూస్తూ ఉన్నాం. పోనీలే అది ఇతర రాష్ట్రాలని చెప్పి ఆలోచిస్తే కనుక ఆ రోజు సాయంత్రం వేళ వైజాగ్ లో ఉన్నటువంటి ఒక పరిస్థితి మనం గమనించాం. ఇప్పటికే మీరు అందరూ చూసి ఉంటారు. సువార్త ప్రకటించేటువంటి ఒక యవనస్తుని ఒక పెద్ద ఆయన ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం జరిగింది. చెప్పుతో ఆ యొక్క సువార్తికుని కొట్టారు. అయితే మనం వాళ్ళందరూ వెళ్ళి అతనిపై కేసు పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా దాడి అయితే జరగడం చాలా కామన్ గా మారిపోతూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా రీసెంట్ గా జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ దాడిలో కూడా దాదాపు 28 మంది చనిపోయారు. అయితే కనుక అందులో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో లెక్క తెలియదు, కానీ ఒక క్రైస్తవుడు మాత్రము గుర్తించబడ్డాడు. ఆయన LIC బ్యాంక్ మేనేజర్ పనిచేసేటువంటి సుశీల్ నతానియల్. ఈయన విషయంలో ఈయన ఈస్టర్ను జమ్మూ కాశ్మీర్లో జరుపుకుందాం అని చెప్పి కుటుంబంతో వెళ్ళినప్పుడు అతనికి కుటుంబీకుల ఎదురుగానే ఆ ఉగ్రవాదులు అతనిని కల్మా చదవమని అడిగినప్పుడు ఆయన చదవలేదు, నిరాకరించాడు. అందుకని నిరాకరించాడని చెప్పి అతనిని అక్కడికక్కడే హతమార్చడం జరిగింది. ఈ విధంగా పైకి తెలిసినవి ఇవే అయినప్పటికీ కూడా చాలా చోట్ల అనేక దాడులు జరుగుతుంటున్నాయి. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ముందు చెప్పారు, లోకం నన్ను ఎలా అయితే ద్వేషిస్తుంటుందో మిమ్మల్ని కూడా అలానే ద్వేషిస్తూ ఉంటుంది. మిమ్మల్ని హింసించి వారు తమ దేవునికి సేవ చేయుచున్నారని చెప్పి భావిస్తారు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడటం జరిగింది. అంత మాత్రమే కాదు, కానీ ప్రమాదాల మధ్యలో కూడా యేసుక్రీస్తు మనతో ఉంటాడు. ఎందుకని మనం ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నామంటే కనుక మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉంటాం. ఎందుకు ప్రార్థన చేయాలంటే కనుక దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఈ కాలంలో క్రైస్తవుగా పిలువబడేటువంటి వారందరిలో ఇంచుమించు 90% మంది ప్రార్థన చేయడం లేదన్నటువంటి విషయం తెలిస్తే చాలా బాధాకరంగా ఉంది. అఫీషియల్గా ఇంచుమించు 90% మంది ప్రార్థన చేయట్లా, బైబిల్ చదవట్లా, బైబిల్ని సంకలం పెట్టుకొని తిరుగుతున్నారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా నేటి క్రైస్తవత్వంపై ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. ఇంత జరిగినా కూడా మనం ప్రార్థన చేయట్లేదంటే కనుక దేవుడు ఎదురు చూస్తుంటున్నాడు. ఇంత జరిగినా కూడా వీళ్ళు ప్రార్థన చేస్తారేమో అని, కానీ మనం ప్రార్థన చేయట్లేదు. దయచేసి ప్రార్థన చేయండి. ప్రతి క్రైస్తవుడు కూడా, ఏ దేశ నివాసి అయినా కూడా మనం క్రైస్తవుల యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలి. మనకి ఆత్మీయుల సహోదరుల కోసం మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా శాంతిని అనుగ్రహించాలని, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా దేవుడు బలపరచాలని, భద్రపరచాలని చెప్పి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రతి క్రైస్తవ్యానికి ప్రార్థన చాలా కరువైపోతూ ఉంటుంది. అలానే అంతర్జాతీయంగా క్రైస్తవుల మానవ హక్కులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు న్యాయంగా జరగాలని, వాటిని బట్టి
మనకు న్యాయం జరగాలని మనం నీతి నియమాలతో ఉన్నప్పటికీ కూడా మనం చాలామంది కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు. అటువంటి వారి గురించి మనము తప్పనిసరిగా ప్రార్థన చేసే వారిగా ఉండాలి, దేవుణ్ణి బ్రతిమలాడుకునే వారిగా ఉండాలి. అన్నాడు ప్రార్థన చేయగానే దేవుడు ఎంతోమందికి సహాయం చేశాడు, అలానే ఆయన మనకు కూడా సహాయం చేయగలడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా చెరసాలలో బంధించబడినటువంటి పేతురును దేవదూత ద్వారా విడిపించడం జరిగింది. అలానే క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం అంతా కలిసి మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే కనుక దేవుడు తన దూతను పంపించి మనకు సహాయాన్ని చేసే విధంగాను, మనలను కాపాడే విధంగాను, విమోచించే విధంగాను దేవుడు ప్రణాళికలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మన ప్రార్థన కోసం యేసుక్రీస్తు ఒకవేళ ఎదురు చూస్తుంటున్నారేమో, మనం ప్రార్థన చేస్తే ఆలకించి సహాయం చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఆయన చూస్తూ ఉంటున్నాడేమో. మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? తప్పనిసరిగా మనందరం ప్రార్థన చేయాలి. ఇక ఏ సంఘటన కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా జరగకూడదని చెప్పి మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అట్టి ధన్యత, అట్టి మనసు దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మలను దీవించును గాక.